మాత్రే నమః. దేవుడు తన తీర్పిచ్చేశాడు. జనవరి 1న మేషరాశి వారు ధైర్యం ఉన్నవారు చూడండి. సాయంత్రం 6 గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారి ఫలితాలు గమనించుకున్నట్లయితే ఈ రాశి వారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలే తరచూ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు ఇటువంటి సమస్యలు ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అలానే చాలా వరకు కూడా డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను మీరు కొన్ని ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు నిర్ణయాల విషయంలో మాత్రం కొంచెం సందిగ్ధతకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కెరియర్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పలు రకాల వ్యక్తులు పలు సలహాలు ఇవ్వడం, అలానే మీరు కూడా కొన్ని సందర్భాల్లో మీకు ఉన్నటువంటి కష్టమైన పరిస్థితుల కారణంగా నిర్ణయాల విషయంలో స్థిరత్వం అనేది లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ భయపడవలసిన అవసరం లేదు. చివరికి మాత్రం నిర్ణయాల విషయంలో అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఒడిదుడుకులు అనేవి కొంచెం జీవితంలో ఎక్కువగానే ఎదురయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు కొంచెం చికాకులతోనే ఆ పనిలో అవాంతరాలు అయితే ఏర్పడతాయి. కానీ ఆ పని అయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. కానీ చికాకులతో పూర్తవడం వల్ల ఆ పని పూర్తయ్యే వరకు కూడా మీకు ఒత్తిడి అనేది కొంచెం పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే మేషరాశి వారు కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరితోని కూడా ఎక్కువగా స్నేహాన్ని పెంచుకోవద్దు. అందరితో బంధుత్వాన్ని పెంచుకున్నట్లయితే వారు దూరం అవ్వటం వల్ల మీరు బాధపడే అవకాశం కనిపిస్తుంది. చాలా మంది వ్యక్తులు మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోకుండా వారి యొక్క అవసరాలు కానీ లేకపోతే కొంతకాలం మాత్రమే మీతో స్నేహం కానీ బంధుత్వం కానీ కొనసాగించాలని అనుకుంటారు. అలాంటి వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తూ ఉండిపోయినట్లయితే మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా అయితే విషయాల్లో ఉండటం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అయితే ఉద్యోగ పరంగా దూర ప్రాంత ప్రయాణాలు మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు వెళ్ళినా కూడా ఆ ప్రయాణాలు అనేవి అనుకూలించే అవకాశం కనిపించడం లేదు. తాత్కాలికంగా వాటిని వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగ రీత్యా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల గురించి ప్రయత్నించేవారు పై స్థాయి అధికారులకు దగ్గరగా ఉండటం, వారితో స్నేహంగా మెలగటం వల్ల ఈ విషయాల్లో మీకు చాలా వరకు బెనిఫిట్ అనేది చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారి సమయంలో స్త్రీ పురుష వ్యామోహాలకు ఎక్కువగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే ఇతరుల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. దీని కారణంగా మీరు కెరియర్ పరంగా కానీ లేదా మీరు అప్పుడు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యామోహాలకి దూరంగా ఉండండి. అలానే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మడం మంచిది కాదు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ముఖ్యంగా ప్రేమ జీవితానికి సంబంధించిన విషయాలు బయట వ్యక్తులతో చర్చించకండి. బయట వారితో చర్చించడం వల్ల అవి వేరే విధంగా బయటకు వెళ్ళి మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య మనస్పర్ధలు తేవడం కానీ లేకపోతే వాటి వల్ల ప్రేమికుల మధ్య వివాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రేమ విషయాల్లో మీరు గోప్యంగా ఉండటం మంచిది. అలానే ప్రేమికుల మధ్య ఈ సమయంలో కొంచెం అన్యోన్యత తగ్గే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా తరచూ గొడవ పడుతూ ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి రాశివారు ప్రేమ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అయితే జనవరి 1 నుండి కూడా మేష రాశివారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వృత్తి వ్యాపారాల విషయంలో చూసుకున్నట్లయితే అవాంతరాలు ఏర్పడతాయి. కానీ ప్రతి పని కూడా విజయం అయితే ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా సక్సెస్ అయితే మీకు లభిస్తుంది. కానీ ఆ సక్సెస్ అనేది మీ దగ్గరికి రావడానికి కొంచెం ఎక్కువగా అందరితో పోలిస్తే మీరు కష్టపడవలసి ఉంటుంది.
అయితే ఈ సమయంలో మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను ఇంకా చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో అని మీకు నిరుత్సాహం అయితే ఎదురవుతూ ఉంటుంది. కానీ దాని అంతటినీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళినట్లయితేనే అనుకున్న లక్ష్యాలు అయితే సాధిస్తారు. వీరికి ప్రతి దాంట్లో కూడా తల్లిదండ్రులు సహాయం చేసినంత ఎవ్వరూ చేయరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే మేషరాశి వారు ఎక్కువగా తల్లిదండ్రుల మీద ప్రతిదానికి ఆధారపడతారు. అంటే వారిని ఎక్కువగా అభిమానిస్తారు. నిర్ణయాల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా తల్లిదండ్రుల దగ్గరే ఎలాంటి మొహమాటం లేకుండా వీరు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశికి సంబంధించి దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి నుండి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే వారి నుండి సమయాన్ని కానీ, ప్రేమను కానీ ఎక్కువగా కోరుకోవడం, అవి దొరకకపోవడం వల్ల నిరాశపడి మనస్పర్ధలు అనేవి పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు అడ్జస్ట్ అవుతూ వెళ్ళవలసి ఉంటుంది. లేనట్లయితే వివాదాలు పెరిగే అవకాశమే కనిపిస్తుంది. నూతన స్నేహాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండండి. మీరు చేసేటువంటి పనుల మీద దృష్టి పెట్టుకోవడం మంచిది. స్నేహితులతో ఎక్కువ సమయం కేటాయిస్తూ కొన్ని పనులు మీరు అశ్రద్ధ చేయడం, లేకపోతే తర్వాత చేద్దామని వాయిదా వేసేస్తూ ఉంటారు. స్నేహాలకు ఇచ్చేటువంటి విలువ ఇవ్వడం మంచిదే, కానీ అధికంగా స్నేహితులతో సమయాన్ని కేటాయించడం వల్ల మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించడం జరుగుతుంది. మేషరాశికి సంబంధించిన రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మేషరాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అనుకున్న ఫలితాలు సాధించాలంటే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి సాధనా సమయం సరిపోదు. మరికొంత అధిక సమయాన్ని మీరు ఖచ్చితంగా కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే వీరిలో పోల్చుకునే తత్వం అధికంగా కనిపిస్తుంది. ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు కూడా ఇతరులతో తమను ఎక్కువగా పోల్చుకుంటారు. ముందుండాలనే భావన, ఎక్కువగా తానే ముందుండాలనే పట్టుదల అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది మంచిగానే ఉంటుంది, కానీ మరి కొన్ని సందర్భాల్లో మాత్రం అనవసరమైన ప్రెషర్ అనేది, అంటే ఒత్తిడి తీసేసుకుంటూ ఉంటారు. దీనివల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి కొన్ని విషయాల్లో పోటీతత్వాన్ని మీరు తగ్గించుకోవడమే మంచిది. అలానే ఈ రాశి వారికి సంబంధించి ఏవైతే స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించినా మీకు ఒత్తిడి, లేకపోతే వాటి గురించి బెంగ తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇష్ట దైవంపై నమ్మకం వేసి మీకు రావాల్సి ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తాయని నమ్ముకొని ముందుకు వెళ్ళిపోండి. వాటి గురించి ఆలోచిస్తూ బాధపడినట్లయితే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే కెరియర్లో సెటిల్ అవ్వే విషయంలో మాత్రం ఎక్కువగానే సందేహం ఉంటుంది. నేను చేయగలనా, నాకు ఏదైనా ఉద్యోగం వస్తుందా, లేకపోతే బయటకు వెళ్ళి నేను అక్కడ ప్రదేశంలో, వాతావరణంలో నా యొక్క జీవితాన్ని సాగించగలనా, ఇలాంటి ప్రశ్నలు అనేవి మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ మొదట్లో భయపడతారు, కానీ తర్వాత కెరియర్ పరంగా ముందుకు వెళ్ళడానికి అన్నిటినీ అలవాటు చేసుకుంటూ వెళ్తారు. ఈ రాశి వారికి సాయిబాబా దర్శనం, అలానే సాయిబాబా ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.